ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బెంజమిన్ గారు, నేను మీతోటి యాజ్ ఏ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా అంటే క్రికెట్ అంటే మా గేమ్ వచ్చేసి వాలీబాల్ అనుకోండి, అది వితౌట్ మనీ, దాంట్లోనే పాలిటిక్స్ కంపల్సరీ, నేషనల్స్ ఆడాలంటే పాలిటిక్స్ కంపల్సరీ, గేమ్ ఉన్న పాలిటిక్స్ కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు దాకా క్రికెట్ గురించి క్రికెట్ అని చెప్పేసి ఏమనుకోద్దు, ఇఫ్ యూ డోంట్ మైండ్, 10,000 మంది పాగలగాళ్ళు క్రికెట్ ఆడుతుంటే 11 మంది క్రికెట్ ఆడుతుంటే 10,000 మంది మ్యాచ్ చూసారని చెప్పేసి ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు. ఇది ఒక పెద్ద ఆయన నోట్లకి తెచ్చిన మాట. నేను సడన్ కూర్చొని పక్కన మ్యాచ్ చూస్తుంటే ఏం చేస్తున్నారో సౌండ్ వస్తుందని అడుగుతుంటే అటు అడగగానే ఇక్కడ నుంచి నా ఫస్ట్ వచ్చిన రిప్లై, అబ్బాయి దగ్గరికి నుంచి రాలే రిప్లై, నాకు ఈ పెద్ద మనిషి దగ్గరికి నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 60-70 ఏజ్ ఉంటుంది. 11 మంది 10,000 మంది చూస్తున్నారు అని చెప్పేసి ఫట్మని వచ్చింది నోట్లకి వచ్చి. అంటే ఇలాంటిది వినొచ్చా జనాల నుంచి? అంటే స్పోర్ట్ అనేది పర్సనల్ ఇంట్రెస్ట్ సార్ అది. అంటే ఇప్పుడు మీకు వాలీబాల్ ఇష్టము, అట్లా ఎవరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. అట్లాంటి సిచ్యువేషన్లో క్రికెట్ అనే కాదు, మీరు ఫుట్బాల్ని కూడా అదే అనొచ్చు. ఫుట్బాల్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఫుట్బాల్ అంత బిగ్ స్పోర్ట్ ఎక్కడ లేదు. సో అది కూడా సేమ్ కదా, 22 ప్లేయర్స్ అవును ఉరుకుతుంది ఒకటే కానీ దాని ఒక ప్లేయర్ కంప్లీట్ మ్యాచ్ అయిపోయేటప్పటికి 24 కిలోమీటర్స్ రన్ చేస్తారు. కరెక్ట్. సో స్పోర్ట్ అనేది ఒక అంటే హాబీగా అనే కాకుండా ప్రొఫెషనల్లీ కూడా తీసుకోవచ్చు. ఎంతోమంది ప్రొఫెషనల్స్, విరాట్ కోహ్లీ లాంటి బిగ్గెస్ట్ లెజెండ్స్, సచిన్, విరాట్ కోహ్లీ, వీళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇవాళ పేరెంట్స్ కూడా చాలా స్పోర్ట్కి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా అకాడమీలో కూడా పిల్లలు పేరెంట్స్ వచ్చేసి అంటారు, సార్ ఎడ్యుకేషన్ గురించి పక్కన పెట్టేసేయాలి, మామూలు క్రికెటర్ చేయండి సార్ అని వస్తారు. సో అట్లా ఇప్పుడు ఉన్న ట్రెండ్లో, ఎందుకంటే క్రికెట్లో ఉన్న ఫేమ్, మనీ, క్రికెట్తో వచ్చే ఆ డిసిప్లిన్, అదంతా ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి అర్థమైంది సార్ ఇప్పుడు క్రికెట్ ఎట్లాంటి గేమ్. సో అందరు పేరెంట్స్ ఆప్ట్ చేసుకున్న గేమ్ ఇండియాలో ఎస్పెషల్లీ క్రికెటే సార్. సో నా దగ్గర కూడా చాలా మంది పేరెంట్స్ వచ్చి చెప్తా ఉంటారు సార్. కానీ నేను ఒకటి ఈ మధ్యలో గౌతమ్ గంభీర్ గారి ఇంటర్వ్యూ వింటున్నప్పుడు పర్టికులర్గా ఒక పర్సన్ గురించి మాట్లాడతాడు. సోషల్ మీడియా వల్ల ధోనికి ఫేమ్ వచ్చింది, 2 వరల్డ్ కప్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్న ప్లేయర్కి పేరు రాలేదు, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ కూడా ఆ కప్పు కోసం పోరాడిన యువరాజ్ సింగ్కి పేరు రాలేదు, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నిలదీసిన వ్యక్తి గౌతమ్ గంభీర్. ఇది క్వశ్చన్ చేయడం కరెక్టే అంటారా? అంటే అది తన పర్సనల్ ఒపీనియన్ సార్ అది. కాకపోతే క్రికెట్ అనేది టీమ్ స్పోర్ట్. ధోని వల్లనే గెలిచినాము అని అనలేము సార్. ఇట్ ఈస్ కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్ లో 97 రన్ చేశాడు. గౌతమ్ గంభీర్ కి ఎప్పుడూ అప్రిసియేషన్ దొరకలేదు అసలు. ఆ లాస్ట్ 6 ధోని కొట్టడం వల్ల ధోనికి అంత పాపులారిటీ వచ్చింది. కానీ ఈవెన్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే, అంటే ఇది క్రికెట్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి, క్రికెట్తోని ఆ క్లోజ్గా బాండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఎందుకంటే గంభీర ఇన్నింగ్స్ ఆడకపోయింటే, మనకు ఆ స్టార్ట్ దొరకకపోయింటే మనం వరల్డ్ కప్ గెలవకపోయేది. రాబిన్ తప్ప. ఎగ్జాక్ట్లీ. అట్లా చాలా మంది, యువరాజ్ సింగ్ కూడా ఆ సిచ్యువేషన్స్లో నుంచి తన క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ మనకి ఆ వరల్డ్ కప్ మొత్తంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాగా ఉన్నాడు యువరాజ్ సింగ్. వాళ్ళని ఎందుకు అట్లా అంటే ధోనిలాగా ఎందుకు పోర్ట్రే చేయరు అని అంటే, వాళ్ళ క్యామియోస్ ఏదైతే ఉండేవి సార్, అవి చిన్న చిన్న రోల్స్ వాళ్ళు ప్లే చేసేది. కానీ ఓవరాల్ పిక్చర్లో అవి చాలా మ్యాటర్ చేస్తాయి. లైక్ ఓపెనింగ్ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక టీంకి, ఎస్పెషల్లీ చేజింగ్లో, వరల్డ్ కప్ ఫైనల్ లాంటి గేమ్లో చేజింగ్లో ఆ ఓపెనింగ్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గంభీర్ తన రోల్ ఆ టీంకి ఆ సిచ్యువేషన్లో 200% జస్టిస్ చేసింది సార్. 100% కూడా కాదు, 200% జస్టిస్ చేసింది. ఆ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్, ఆ స్టార్ట్ వల్లనే మనము వరల్డ్ కప్ గెలవగలిగినాం. కానీ ధోని ఆ 6 కొట్టడము అదంతా అది క్రియేట్ చేసేసి ధోని చేతిలో పెడితే ధోని ఫినిష్ చేసింది. అదంతే. అంత ముందు కూడా కొట్టొచ్చు, లాస్ట్ దాకా తీసుకొచ్చి కొట్టాల్సిన అవసరం ఉంది అసలు. అది ఇంకా క్రికెట్ గేమ్ అట్లాంటిది సార్, మనం ప్రిడిక్ట్ చేయలేము. సిచ్యువేషన్స్ని అట్లా మోల్డ్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్స్లో ఆడుకుంటూ
మ్యాచ్కి దగ్గర తీసుకురావాలనే పాయింట్తోనే బ్యాటింగ్ చేస్తారు ఎవరైనా. సో అది మనము అట్లా అనుకోవడం తప్పు. మనం ఆ సిచ్యువేషన్ని క్లోజ్ వరకు తీసుకొని వచ్చి అప్పుడు 6 కొట్టుకోవడం అనుకోవడం తప్పు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ధోని అవుట్ అయిపోయి ఉంటే మనం ఇంకో 2 వికెట్స్ లూజ్ చేస్తే మ్యాచ్ ఓడిపోతుంది. సో సెట్ బ్యాట్స్మెన్ షుడ్ ఫినిష్ ద గేమ్ అని అంటారు సార్. రైట్. సో ఐ థింక్ ధోని ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ శ్రీలంకలో మురళీధరన్ వేస్తున్నాడు కాబట్టి ధోని యువరాజ్ సింగ్ ముందు వెళ్ళి బ్యాటింగ్ చేసింది. సో ఇట్ ఈస్ ఆల్ ప్లానింగ్. సో అట్లా చాలా ప్లానింగ్ వెళ్తుంది సార్ ఒక క్రికెట్ మ్యాచ్ వెనకాల. సో ఐ థింక్ గంభీర్ రోల్ చాలా పెద్దది ఆ వరల్డ్ కప్ గెలవడానికి, ఎస్పెషల్లీ ఇన్ ద ఫైనల్ మ్యాచ్. బెంజమిన్ గారు, ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ క్రికెట్ లీగ్స్ అండ్ T20 లీగ్స్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్మెంట్ విన్నాను నేను. ఇది కూడా లీగ్స్ జరుగుతాయా లేకుంటే ఇంతకుముందులాగా గాలి మాటలైనా? ఇది ఎంతవరకు జరుగుతారా లేకుంటే అనౌన్స్మెంట్ వరకైనా, డబ్బులు దొబ్బిపోయే వరకైనా? ఇది లేదు సార్, ఇది ఆల్రెడీ HCA ప్రెసిడెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు సార్. ఇది ఇట్ మైట్ హ్యాపెన్ ఇన్ సమ్ టైమ్ ఇన్ జూన్ అని చెప్పారు. సో మోస్ట్లీ 99.9% అవుతుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ అయిపోయింది, న్యూస్లో ఆల్రెడీ వచ్చేసింది, ట్రయల్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్తున్నారు. కొంతమంది ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అయిపోయినాయి దీని గురించి. ఆన్లైన్ మీరు ఎన్రోల్ చేసుకోగలుగుతారా అనే న్యూస్ వచ్చింది. సో ఐ థింక్ 100% జరుగుతుంది, చేయాలి కూడా సార్. ఎందుకంటే మన రూరల్ టాలెంట్ కానీ లేకపోతే ఒక ఆర్డినరీ ప్లేయర్ టాలెంట్ షోకేస్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని అంటే అట్లాంటిది చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది సార్. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి, అట్లాంటి ప్లేయర్స్కి వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ముంబై నుంచి శివం దూబే, మళ్ళీ చెన్నై TNPL నుంచి తను ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ గుజరాత్కి ఇప్పుడు ఆడుతున్నారు సార్. IPL ఆడే ఛాన్స్ దొరికింది తనకి. సో ఇట్లా డొమెస్టిక్ లీగ్ వల్ల చాలా మంది క్రికెటర్స్ బయటకు వచ్చినారు, ఇప్పుడు వచ్చి IPL ఆడుతున్నారు. సో అట్లా మన దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది, కాకపోతే వాళ్ళకి ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంతే. సో ఈ తెలంగాణ T20 లీగ్ చేస్తే మేబీ చాలా మంది ప్లేయర్స్కి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మీరు మన దాంట్లో మాట్లాడుకున్నప్పుడు అనౌన్స్మెంట్ చేసి ప్లేయర్స్ టీమ్స్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ప్లేయర్స్ రాలేదు. అదేమైనా జరిగే ఛాన్స్ ఉందా అలాంటిది లేకుంటే? లేదు సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీ BCCI పర్మిషన్ ఇచ్చింది అండ్ మ్యాచెస్ అన్ని లైవ్ ఉండబోతున్నాయి కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరగకపోవచ్చు. లైవ్ ఉంటే జరగకపోవచ్చు. HCA విల్ టేక్ 100% అన్ని మెజర్స్ తీసుకుంటారు మ్యాచెస్ అన్ని స్మూత్గా, ఈ టోర్నమెంట్ స్మూత్గా కండక్ట్ చేయడానికి. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోతుంది. సో BCCI పర్మిషన్ కూడా ఇచ్చేసింది. గ్రౌండ్స్ కూడా ఆల్మోస్ట్ మన గ్రౌండ్స్ కూడా ఫైనలైజ్ అయిపోయింది అని ఒక న్యూస్ ఉంది. సో మోస్ట్లీ 99%, 100% చేస్తారు సార్. ఇది వితౌట్ ఎనీ డౌట్ అది జరుగుతుంది. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. షూర్ సార్, థ్యాంక్ యూ.